ఈ ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాలమున గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి హృదయపూర్వకంగా మిమ్ముళ్ళు మీ కుటుంబాలు మరొకసారి ప్రేమతో ఆహ్వానిస్తూ ప్రభువు నామంలో మీ అందరికీ నా యొక్క శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఒక నూతన ఉదయాన్న మీరంతా ఎలా ఉన్నారు ప్రియ దేవుని బిడ్డలారా? మీరంతా బాగున్నారని నమ్ముతున్నాను. ఈ దినాన్ని ప్రారంభిస్తూ ఒకవేళ మీరు ఈ దినాన్ని ఎలా స్టార్ట్ చేయాలి, ఈ పరిస్థితులన్నీ నేను ఎలా డీల్ చేయాలి, నేను ఎలా చక్కబెట్టాలి, ఈరోజు ఎలా గడుస్తుందో అని ఎవరైనా నా బాధ పంచుకుంటే బాగుండును, ఎవరైనా ఫోన్ చేసి నన్ను ఆదరిస్తే బాగుండును, నన్ను ధైర్యపరిస్తే బాగుండునని. అయితే నిన్ను ధైర్యపరచడానికే, నిన్ను లేవనెత్తడానికే, నీ జీవితాన్ని మార్చడానికే ఉదయాన్నే నీతో మాట్లాడుతున్నారు. మనుషులందరి మాటలు ఓడిపోతాయి, కానీ దేవుని మాట ఓడిపోతుంది. నిర్వీర్యం కాదు, సజీవమైనది, శక్తి కలిగింది, నీ జీవితాన్ని మార్చగలిగింది. కాబట్టి పరిస్థితులను బట్టి కృంగిపోక దేవుని మాటను పట్టుకొని ప్రార్థించండి. దేవుడు ఏ విధంగా మీ జీవితంలో అద్భుతాలు జరిగించారనేది మిమ్మల్ని హింసించిన వారందరూ చూస్తారు, మిమ్మల్ని అవమానపరిచిన వారందరూ చూస్తారు. అందువల్ల ఈ ఉదయాన్న దేవుని వాక్కు పట్టుకొని ప్రార్థనలు ఏకీభవించండి, దేవుని సహాయాన్ని పొందుకోండి. అదేవిధంగా మీరు ఇంకెవరికైనా ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటే కామెంట్ రూపంలో తప్పక నాకు తెలియచేయండి. మీ అందరి కొరకు ప్రార్థించి మీకు ప్రేయర్ సపోర్ట్ చేయడం నేను ఇష్టపడుతున్నాను. మిమ్మల్ని అందరినీ ప్రభు చేతులకు అప్పగిస్తున్నాను. మీరు కూడా మీ జీవితాన్ని దేవునికి సమర్పించుకోండి. వాక్యం చివరిలో అందరం కలిసి దేవునికి మొరపెట్టుకుందాం. మీరు కూడా చివరి ప్రార్థనలో ఏకీభవించండి. మీ ప్రార్థన మీ చరిత్రను మార్చబోతోంది. సమస్త మహిమ ఘనత ప్రభావములు దేవునికి చెల్లునుగాక. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానం కీర్తనలు 89వ అధ్యాయము 3వ వచనము. నేను ఏర్పరచుకున్న వానితో నిబంధన చేసి ఉన్నాను, నిత్యము నీ సంతానమును స్థిరపరచెదను. ఆమేన్. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు పిలిచిన, దేవుడు ఏర్పాటు చేసుకున్న నీతో దేవుడు మాట్లాడుతున్నారు. నిత్యము నీ సంతానాన్ని స్థిరపరుస్తానని ఆనాడు కీర్తనకారుడితో చేశాడు దేవుడి వాగ్దానాన్ని. ఈరోజు అదే వాగ్దానాన్ని నీకు అనుగ్రహిస్తున్నాడు. దేవుడు మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టి, మీరు దేవుని ఏర్పాటులో ఉన్నారు కాబట్టి మీతో కూడా దేవుడు నిబంధన చేస్తున్నాడు. నిత్యము నీ సంతానాన్ని స్థిరపరుస్తానని. ఎంత అద్భుతం కదా! ఈ లోకంలో తల్లిదండ్రులందరూ అనుకుంటారు మా బిడ్డను స్థిరపరచాలని. అయితే తల్లిదండ్రుల ఆశ ఎంతవరకు అంటే జస్ట్ 100 years మాత్రమే. ఎంత ఎక్కువ సంవత్సరాలు బ్రతికినా 100 సంవత్సరాల లోపలనే వారు స్థిరంగా ఉంటారు ఈ లోకంలో. అయితే దేవుడు స్థిరపరుస్తానని వాగ్దానం చేస్తున్న మాట ఏంటో తెలుసా? అది జస్ట్ 100 yearsకి మాత్రమే కాదు, అది నిత్య నిబంధన. నిత్యము స్థిరపరుస్తానని చెప్తున్నాడు ఆయన. అంటే నీ సంతానం కొరకు, నీ బిడ్డల కొరకు ఆయన ప్లేను, ఆయన స్థిరత్వం ఎంతవరకు అంటే అది కోట్ల సంవత్సరాలకు. ఈ లోకంలోనే కాకుండా ఈ లోకాన్ని విడిచిన తర్వాత అద్భుతకరమైన స్థిరత్వాన్ని దేవుడు అనుగ్రహించబోతున్నాడు నీ బిడ్డలకు. నీకు సంతోషంగా ఉందా? సంతోషంగా ఉంటే దేవుని స్తుతించండి. నేను నా బిడ్డల స్థిరత్వం పొందుకోవాలని, నా బిడ్డలు బాగుండాలని నేను నిత్యము ప్రార్థిస్తున్నాను. అయితే ఇది కేవలము 100 సంవత్సరాల ప్లాన్ మాత్రమే. కానీ నా పట్ల, నా బిడ్డల పట్ల నీ ప్లాను కోట్ల సంవత్సరాల ప్లాన్ తండ్రి. నీకు కోట్లాది స్తుతులని. మీరు స్తుతించండి దేవుణ్ణి. మీ బిడ్డలను స్థిరపరిచే దేవుని చేతులకు అప్పగించండి. తప్పకుండా ఏ పరిస్థితిలో వారున్నా, ఎట్లాంటి స్థితిలో ఉన్న దేవుడు తప్పక వారిని స్థిరపరుస్తాడు, వారిని నిలబెడతాడు ఆయన కొరకు. చూడండి, దేవుడు అబ్రహాముతో వాగ్దానం చేశారు, నీ సంతాన్ని నేను అభివృద్ధి చేస్తాను, నీ సంతానాన్ని ఆకాశ నక్షత్రాల వలె చేస్తాను, ఇసుక రేణువుల వలె చేస్తానని. అబ్రహాం ఆశ్చర్యపోతున్నాడు. ఎందుకంటే దేవుడు నేను ఆకాశం చూడమంటున్నాడు, ఇసుక రేణువులు చూపిస్తున్నాడు, నా సంతానాన్ని ఆ విధంగా చేస్తానని. అయితే నాకు ఒక్క బిడ్డ కూడా లేడు కదా, నాకు సంతానమే లేదు కదా, నేను పుత్రహీనుడుగా ఉన్నాను. దేవుడు నా సంతానాన్ని ఏ విధంగా అభివృద్ధి చేస్తాడని ఆలోచిస్తున్నాడు. అయితే ఆయన మాటను గట్టిగా పట్టుకున్నాడు. సృష్టికర్తని దేవుడు వాగ్దానం చేశాడు కదా, ఆ వాగ్దానం తప్పక నెరవేరుస్తాడని.
ముసలితనం వచ్చిన, తలంతా మెరిసిపోయిన, నడవడానికి కూడా శక్తి లేని సమయంలో 100 సంవత్సరాలు వచ్చిన తర్వాత కూడా దేవుడిచ్చిన వాగ్దానాన్ని విశ్వసించి ఆ వాగ్దానాన్ని గట్టిగా పట్టుకుని ఎదురు చూశాడు. దేవుడు చెప్పిన విధంగానే అబ్రహాము జీవితంలో అబ్రహాముకు సంతానాన్ని ఇచ్చాడు. ఆ సంతానాన్ని ఆకాశ నక్షత్రాల వలె చేశాడు, ఇసుక రేణువుల వలె విస్తరింపచేశాడు దేవుడు. నిజంగా అబ్రహాము యొక్క సంతానాన్ని చూస్తే ఇప్పటికీ మనందరం కూడా అబ్రహాము సంతానం నుండి వచ్చిన వారమే. మనం తరతరాలు ముందుకు వెళ్ళిపోతే దేవుడు సృష్టించిన ఆదాము హవ్వలో నుండి వచ్చాం. అబ్రహాము సంతానమే మనందరం కూడా అని బైబిల్ ప్రకారంగా మనకు అర్థమవుతుంది. అంటే దేవుడిచ్చిన వాగ్దానం ఎంత గొప్పది, ఆయన ప్రణాళిక ఎంత గొప్పది అంటే ఆయన ఒక్క మాట చెప్పారు అంటే దానిని తప్పక నెరవేరుస్తాడు. మన బిడ్డల కొరకు మన ప్రణాళికలు 100 సంవత్సరాలకైతే, మన బిడ్డల కొరకు ఆయన ప్రణాళిక అయితే కోట్ల సంవత్సరాల కొరకు. ఈరోజు మీరు కూడా అబ్రహాం వల్ల ఆశ్చర్యపోతున్నారు మీ వాగ్దానాన్ని విని. నాకు సంతానం లేదు కదా, నాకు గర్భఫలం లేదు కదా, నా బిడ్డలను దేవుడు ఎలా ఆశీర్వదిస్తారని. ఇంకొంతమంది నాకు వివాహమే కాలేదు కదా, నా బిడ్డలు ఎలా ఆశీర్వదిస్తాడని. అయితే అబ్రహాము జీవితంలో వాగ్దానం నెరవేర్చిన దేవుడు నీ జీవితంలో కూడా వాగ్దానం నెరవేర్చబోతున్నాడు. నీ గర్భాన్ని తెరవబోతున్నాడు. ప్రియ సహోదరి, నీకు అద్భుతకరంగా దేవుడు సంతానాన్ని అనుగ్రహించి నీ సంతానాన్ని నిత్యము స్థిరపరుస్తాడు ఆయన. అదేవిధంగా వివాహం కాని బిడ్డలకు కూడా దేవుడు ఇస్తున్నాడు వాగ్దానం ఇది. నీకు అద్భుతకరంగా వివాహం జరిగిస్తాడు ఆయన. చక్కటి సంతానాన్ని అనుగ్రహించి వారిని స్థిరపరుస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నారు. ప్రాముఖ్యంగా ఈ వాగ్దానము బిడ్డలను కలిగి ఉన్న వారికి కూడా దేవుడు ఇస్తున్నాడు. నా బిడ్డలు నా మాట వినడం లేదు, నా బిడ్డలు దేవునికి దూరంగా ఉంటున్నారు, నా బిడ్డలకు స్థిరత్వం లేదు, వారు దేనిలోనూ స్థిరపడలేదు అని వారి ఆత్మీయత కొరకు, వారి శారీరక పరిస్థితుల కొరకు, వారి మానసిక పరిస్థితుల కొరకు, వారి భవిష్యత్తు కొరకు మీరు కన్నీరు కారుస్తున్నారా, ప్రార్థిస్తున్నారా, ఎలా ఉంటుందని భయపడుతున్నారా? ఈరోజు ఈ వాగ్దానం మీ బిడ్డల కొరకే. నిత్యము స్థిరపరుస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నారు. నీ బిడ్డల కొరకు నీ ప్రణాళిక 100 సంవత్సరాలకైతే నీ బిడ్డల కొరకు దేవుని ప్రణాళిక కోట్ల సంవత్సరాల కొరకు. అంత గొప్ప ప్రణాళిక దేవుడు మీ బిడ్డల పట్ల కలిగి ఉన్నాడు. కాబట్టి ఎంత మాత్రం భయపడొద్దు. దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకోవడమే కాదు, నీ బిడ్డలను కూడా పిలిచాడు, వారిని కూడా ఆయన ఏర్పాటు చేసుకున్నాడు, వారికి వాగ్దానాన్ని అనుగ్రహిస్తున్నాడు. కాబట్టి తండ్రి, అవునయ్యా, నా బిడ్డల కొరకు నేను వేసిన ప్రణాళిక 100 సంవత్సరాల కొరకే తండ్రి, నీ ప్రణాళిక అయితే కోట్ల సంవత్సరాల కొరకయ్యా. అందుకే ఈరోజు నా బిడ్డలు నీ ప్రణాళికకు అప్పగిస్తున్నాను, నీ చేతులకు అప్పగిస్తున్నాను. నీ ప్రణాళికే, నీ చిత్తమైన నా బిడ్డల జీవితంలో నెరవేర్చండి. నీ ఇష్ట ప్రకారంగానే నా బిడ్డలు స్థిరపరచండి. నీ చిత్తానుసారమైన స్థితిలోనే నా బిడ్డలు ఉంచండి అని మీరందరూ కూడా దేవుని చేతులకు మీ బిడ్డలు అప్పగించుకోండి. ఎందుకంటే మీ బిడ్డలు మీకన్నా ముందే ప్రభువు చూశాడు, మీకన్నా ముందే వారిని ఏర్పాటు చేసుకున్నాడు. వారి రూపం ఈ విధంగా ఉంటుందా అని వారి భూమిపైకి వచ్చిన తర్వాత మీరు చూశారు, కానీ దేవుడు గర్భంలో రూపింపబడకముందే వారిని చూచాడు. కాబట్టి వారి కొరకు మీరు ఆధారపడొద్దు, దేవుని చేతులకు అప్పగించుకోండి. ఏమవుతానో అని నీకేమీ చేశానని నదిలా ప్రవహించెను నీ ప్రేమ. ఏమవుతానో అని నీకేమీ చేశానని నదిలా ప్రవహించెను నీ ప్రేమ. అమ్మా నాన్న లాలి పాడకముందే చూసావు నన్ను, రాసావు నాకై కలిగున్న నీ ఆశలే, కలిగున్న నీ ఆశలే. ఏమవుతానో అని నీకేమీ చేశానని నదిలా ప్రవహించెను నీ ప్రేమ. మంటినైనా నన్ను చూచి సారెపై నన్ను మలచి పేరు పెట్టి నన్ను పిలచి విలువనిచ్చినావు. మంటినైనా నన్ను చూచి సారెపై నన్ను మలచి పేరు పెట్టి నన్ను పిలచి విలువనిచ్చినావు. పగిలిన పాత్రను పట్టించుకున్నావు,
గాయాల చేతితో అతికించుకున్నావు. ఏమవుతానో అని నీకేమీ చేశానని నదిలా ప్రవహించెను నీ ప్రేమ. ఏమవుతానో అని నీకేమి చేశానని నదిలా ప్రవహించెను నీ ప్రేమ. అమ్మా నాన్న లాలి పాడక ముందే చూసావు నన్ను, రాసావు నాకై కలిగున్న నీ ఆశలే, కలిగున్న నీ ఆశలే, కలిగున్న నీ ఆశలే. తండ్రి నీకు వందనాలు. నీ కృపను బట్టి మరొక దినాన్ని మాకు అనుగ్రహించారు. మరొక దినాన్ని మా ఆయుష్కాలంలో యాడ్ చేశారు తండ్రి. ఈరోజు సజీవులుగా ఉండి మిమ్మల్ని స్తుతిస్తున్నామంటే కేవలం నీ కృపే తండ్రి. మరి ఒకసారి మాకు ఇచ్చిన గొప్ప అవకాశం బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాను. ఈరోజు మాతో మాట్లాడారు, నిత్యము నీ సంతానంను స్థిరపరుస్తానని. అయ్యా, ఎంతమంది ఈరోజు ఈ వాగ్దానాన్ని విని వారి బిడ్డల్ని చేతులకు అప్పగించుకుంటున్నారో, వారిని మీ చేతులకు అప్పగించుకుంటున్నారో, వారి ఆత్మీయ బిడ్డల్ని చేతులకు అప్పగించుకుంటున్నారో, వారి సంఘంలో ఉన్న బిడ్డలందరినీ చేతులకు అప్పగించుకుంటున్నారో అందరినీ జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఎవరైతే ఇంతవరకు ఆత్మీయంగా స్థిరులుగా లేరో, ఎవరైతే ఇంతవరకు శారీరకంగా స్థిరులుగా లేరో, ఎవరైతే ఇంతవరకు చదువులో స్థిరులుగా లేరో, ఎవరైతే భవిష్యత్తుని గురించి స్థిరత్వం లేక ఉద్యోగంలో స్థిరత్వం కలిగి లేరో, వ్యాపారంలో స్థిరత్వం కలిగి లేరో, వివాహ విషయంలో స్థిరత్వం కలిగి లేరో, ఇక ఏ విషయంలో స్థిరత్వం లేకపోయినా తండ్రి, అద్భుతకరంగా ప్రతి బిడ్డను మీరు స్థిరపరుస్తున్నందుకు వందనాలు. ఆశ్చర్యకరమైన కార్యములు వారి జీవితంలో జరిగిస్తున్నందుకు వందనాలు. అవును తండ్రి, మేము ఇంకా గర్భంలో రూపింపబడక మునిపే మమ్మల్ని చూచారు. మా తల్లి తండ్రి చూడకముందే మమ్మల్ని చూచారయ్యా. మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నారు తండ్రి. నీ ఏర్పాటును బట్టి వందనాలు. మమ్మల్ని మాత్రమే కాదు, మీ బిడ్డలను కూడా స్థిరపరుస్తాను, వారిని కూడా ఏర్పాటు చేసుకున్నాను వాగ్దానం చేశారు. ఎంతమంది వాగ్దానాన్ని నమ్మారో ప్రతి జీవితంలో ప్రతి కాడిని మీరు విరగొడుతున్నందుకు వందనాలు. వారు స్థిరపడకుండా చేస్తున్న వారి జీవితంలో ఉన్న ప్రతి కాడిని యేసునామములో గద్దిస్తున్నాను. ప్రతి కాడి విరుగొట్టబడును గాక. మరి ముఖ్యంగా ఎంతమంది అయితే సమస్యలో శోధనలోని వారి ప్రార్థన వినపాలు తెలియజేస్తున్నారు, అందరినీ కూడా మరొకసారి నీ చేతులకు అప్పగిస్తున్నాను. ఎక్కడ వారు స్థిరులుగా లేరు, ఎక్కడ వారు నశించిపోతున్నారో, ఏ విషయంలో కృంగిపోతున్నారో, ఏ విషయాన్ని గురించి వెక్కి వెక్కి ఏడుస్తున్నారో అయ్యా, ప్రతి విషయంలో జయము దయచేస్తున్నారని, వారికి సహాయకుడిగా ఉండి వారికి తోడుగా ఉండి అద్భుతాలు జరిగిస్తున్నారని నమ్మి నీకు స్తుతులు చెల్లించుకుంటూ యేసయ్య పరిశుద్ధమైన నామములు అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమెన్. ఈరోజు వాగ్దానాన్ని విన్న ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, స్థిరత్వం లేదని బాధపడుతున్నారా? ఈరోజు దేవుడు వాగ్దానం చేశారు, నేను స్థిరపరుస్తానని. కాబట్టి వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థించండి. ప్రార్థనే మిమ్మల్ని స్థిరపరచబోతుంది, మీ కుటుంబాన్ని స్థిరపరచబోతుంది. నమ్మిన వారందరూ ఆమెను కామెంట్ చేయండి. మీకు అనుకూలమైతే వాగ్దానం లైక్ చేయండి, తెలిసి వారందరికీ షేర్ చేయండి. దేవుని చిత్తమైతే తిరిగి రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు మీ కుటుంబాలకు తోడేండి నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ.